అధికారులు సిబ్బంది మిన్నకుంటారు, దళారులు దండుకుంటారు, చాటుమాటుగా అంతా కలిసి సొమ్ము పంచుకుంటారు. ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితి ఇది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మధ్యవర్తులే రాజ్యమేలుతున్నారు. రసీదు విలువకు రెట్టింపు వసూలు చేస్తూ జనం జేబులు గుల్ల చేస్తున్న తంతుపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఇక్కడంతా దళారులదే హవా. ఉద్యోగులతో అంతర్గతంగా ఒప్పందం చేసుకుని దస్తావేజుల లేఖరులుగా చలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసి నేరుగా కార్యాలయంలోకి వెళ్లి పని చేసుకుని వస్తారు. 20 రూపాయలు అయ్యే చోట 200 రూపాయలు తీసుకుంటున్నారు. 200 రూపాయలతో అయ్యే వివాహ నమోదుకు 3000 చెల్లించాల్సిందే. ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే 5000, వీరునామాకు 5000 వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నేరుగా పని కోసం వెళ్తే అక్కడి సిబ్బంది వారికి చుక్కలు చూపిస్తున్నారు. చివరకు దళారుల ద్వారా వెళ్తేనే పని జరుగుతుందనే భావన కల్పిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రజలు దళారులను ఆశ్రయించి పనులు చేసుకోవాల్సి వస్తోంది. రసీదు విలువ ఎంతుంటే దానికి రెట్టింపు వసూలు చేస్తున్నారు. రెట్టింపు సొమ్ము వసూలు చేయడాన్ని మసీదు అని పిలుస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని కావాలంటే మసీదు చెల్లించాల్సిందే. దస్తాలేఖరుల వ్యవస్థను ప్రభుత్వం తొలగించడమే దళారుల వ్యవస్థ రాజ్యమేలడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ దస్తావేజుల లేఖరులను తొలగించి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చే విధానాన్ని తెచ్చారు. కొంతకాలంగా ఆ లేఖరులకు అనుమతులు కూడా ఇవ్వడం లేదు. ఇదే అదునుగా దళారులు చెలరేగిపోతున్నారు. అన్ని కార్యాలయాల్లోనూ సిబ్బంది లోటు ఉంది. రైటర్ వ్యవస్థ చాలా కాలమే గవర్నమెంట్ తీసేయడం జరిగింది. దాని తదుపరి రైటర్స్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు చాలా లిమిటెడ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయిపోయినారు. ప్రతిదీ స్టాంప్ డ్యూటీ ఎంత, ఫీజు ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ప్రతి విషయాలు పేపర్లో కూడా వస్తుంది. కాబట్టి వచ్చే వాళ్ళు కూడా జనరల్గా విలేజెస్ వచ్చినా కూడా తెలిసినటువంటి మధ్యవర్తిని తీసుకొని వాళ్ళ ఊరికెళ్ళి తీసుకొని జరుగుతుంది. వాళ్ళ ద్వారానే అలాంటి ఏమన్నా వస్తే మా దృష్టికి చర్యలు తీసుకుంటాం. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గద్దెలు తొలగించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలోని ఏ కార్యాలయంలోనూ ఇప్పటి వరకు తొలగించలేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రచారం లేక నిష్ప్రయోజనంగా మిగిలిపోయింది. ఆన్లైన్ వ్యవస్థను పటిష్టం చేస్తే వసూళ్లు తగ్గి ప్రజలు స్వేచ్ఛగా కార్యాలయాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది.